మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. హైదరాబాద్ పాత బస్తీలో బురిడి బాబా దొరికిపోయాడు. చేతబడులు బాణామతుల పేర్లతో జనాన్ని మాయ చేస్తున్నాడు. బాబా బండారం గురించి తెలుసుకున్న పోలీసులు పట్టుకొచ్చి కటకటాల్లోకి నెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఓల్డ్ సిటీ పోలీసులు. ఇదివరకు బాబాలు మంత్రగాళ్లంటే ఆరోగ్య సమస్యలు తీర్చడం, భూత ప్రేతాలను పారద్రోలడం లాంటివి చేసేవారని మనం విన్నాం. కానీ బాబాల్లోనూ ఫ్యామిలీ స్పెషలిస్టులు పుట్టుకొచ్చారు. కుటుంబాల్లోని సమస్యలను పరిష్కరించడంలో వాళ్ళు స్పెషలిస్టులన్నమాట. ఇలాంటి వాళ్ల గురించి బస్టాండుల్లో, బస్సుల్లో అక్కడక్కడ చిన్న చిన్న పాంప్లెట్స్ మనకు కనపడుతుంటాయి. ఏ సమస్య అయినా తాము చిటికెలో పరిష్కరిస్తామంటూ ప్రచారం చేసుకుంటారు. ఆ ప్రచారాన్ని నమ్మి అలాంటి బాబాల దగ్గరకు వెళితే సమస్యల పరిష్కారం సంగతేమో కానీ కొత్త సమస్యలు మొదలవడం మాత్రం ఖాయం. ఫ్యామిలీ సమస్యల స్పెషలిస్ట్ బాబాను ఓల్డ్ సిటీలో పట్టుకున్నారు పోలీసులు. 12 ఏళ్ల క్రితం నారాయణపేట ప్రాంతం నుంచి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వచ్చి స్థిరపడ్డాడు మహమ్మద్ ఇలియాస్. కొద్ది కాలం క్రితమే అతడు బాబా అవతారమెత్తాడు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నూరీనగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. బాబా ఇలియాస్ గా పేరు మార్చుకుని ఎలాంటి సమస్యలున్నా క్షణాల్లో మాయం చేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఎవరికి ఎలాంటి సమస్య అయినా తీరుస్తాడు. భార్య మాటలు భర్త వినకపోయినా, భర్త మాట భార్య వినకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, అన్నదమ్ముల మధ్య గొడవలు, భూ వివాదాలు, ఇంటి పంచాయతీలు, ఇలా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తానని మాయలు చేస్తున్నాడు బాబా ఇలియాస్. కష్టాల్లో ఉన్నవారు ఉపశమనం కలిగించే మాటలు ఎవరు చెప్పినా నమ్ముతారు. ఆ వీక్ పాయింట్ను తనకు ప్లస్ పాయింట్గా మార్చుకున్నాడు బాబా ఇలియాస్. ప్రజల నమ్మకాన్ని అవకాశంగా మార్చుకుని అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో తనను నమ్మి సమస్యలు తీరతాయని ఆశతో వచ్చే ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతూ వారి ఫోటోలను సేకరించేవాడు. ఆ ఫోటోలపై మేకులు కొడుతూ జీడిగింజలు, ఇతర సామాగ్రితో క్షుద్ర పూజలు చేసి చేతబడనే భయం కల్పించేవాడు. అదే అదనుగా వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతూ గుట్టుగా జీవనం సాగిస్తున్నాడు. అమాయకులైన ప్రజలు కూడా చేతబడికి భయపడి ఆ దొంగ బాబా అడిగినంత డబ్బులు ముట్టజెప్పేవారు. ఆ బాబా చెప్పేది నిజమని నమ్మి ఏమడిగినా చేసేవారు. బాబా ఇలియాస్ చేతబడులు, క్షుద్ర పూజలు చేస్తున్నాడన్న పక్కా సమాచారం అందడంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. బాబాగా చెప్పుకుని ప్రజలను మోసం చేస్తున్న మహమ్మద్ ఇలియాస్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.